నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గనుల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో లభ్యమవుతున్న ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశం. ఉప్పాడ తీర ప్రాంత సమస్యల పరిష్కారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. 100 రోజుల ప్రణాళిక అమలుపై సమాలోచనలు. మత్స్య సంపద పెంపునకు సలహాలు స్వీకరిస్తామన్న వ్యాఖ్య. క్రికెట్ మైదానం నుంచి శాటిలైట్ల ప్రయోగం. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థుల సొంత పరిజ్ఞానంతో ఉపగ్రహాల తయారీ. 3 శాటిలైట్లు లాంచ్ కావడం ఆనందంగా ఉందన్న కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ. రాష్ట్రంలో లభ్యమవుతున్న ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం చేయాలని గనుల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గనుల తవ్వకాలకు సంబంధించి శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ ఆధారిత టెక్నాలజీతో విశ్లేషించాలని తేల్చి చెప్పారు. వడ్డర్లకు 15% మేర మైనింగ్ లీజుల విధానం సిద్ధం చేయాలని ఆయన సూచించారు. సచివాలయ గనుల శాఖ ఉచిత ఇసుక విధానంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మేజర్ మైనర్ మినరల్స్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,320 కోట్ల ఆదాయ ఆర్జనను లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా అధికారులు సీఎంకు వివరించారు. గతంతో పోలిస్తే 34% మేర అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మాంగనీస్ లాంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తులు 72% పైగా ఆదాయం వస్తుందని అధికారులు తెలుపగా, రాష్ట్రంలో ఉన్న మినరల్ వెల్త్ విలువలను అంచనా వేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. ఒడిశా లాంటి రాష్ట్రాల్లో వాల్యూ ఎడిషన్ ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారని, 50,000 కోట్ల ఆదాయం ఖనిజాల నుంచే వస్తుందని తెలిపారు. ఏపీలోనూ అందుకు తగిన విజన్ ప్లాన్ తయారు చేసి విలువ జోడిస్తే 20 నుంచి 30,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందని అన్నారు. పెండింగ్లో ఉన్న 6,500 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. గనులకు ఇచ్చిన పర్మిట్లు, జరిగిన తవ్వకాలు ఎంత అనేది ఇప్పటి వరకు విశ్లేషించాలని తేల్చి చెప్పారు. అనలిటిక్స్ ను వినియోగించుకుని జరిగిన తవ్వకాలను అంచనా వేయాలని, అలాగే బీచ్ అండ్ మినరల్స్ లాంటి ఖనిజాల మైనింగ్ తో పాటు విలువ జోడింపు ద్వారా అధిక ఆదాయం సాధించేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. కడపలో నిర్మించిన స్టీల్ ప్లాంట్ కు ముడి ఇనుము ఖనిజం సరఫరాపైన అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగం శాస్త్రవేత్తలతో చర్చించారు. క్యాంపు కార్యాలయంలో 100 రోజుల ప్రణాళిక అమలుపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో పాటు సెంట్రల్ మైరన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ విశాఖ శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించారు. మత్స్యకారులతో చేపల వేట సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఉన్న అవకాశాలు, మత్స్యకారులకు అదనపు ఆదాయం సముపార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. కాకినాడ పర్యటన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంతాల గ్రామాల మత్స్యకారులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో చర్చించారు. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో సదుపాయాలు కల్పించడంతో పాటు వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఉన్న అవకాశాలు అన్వేషించాలని సూచించారు. ముఖ్యంగా చేపల వేటలో మెలకువలు నేర్పడం, నైపుణ్యం పెంచడంతో పాటు తగిన సౌకర్యాల కల్పనపైన దృష్టి సారించాలని తెలిపారు. వీటితో పాటు మత్స్య సంపదను పెంపొందించడం తదితర అంశాలపై విశాఖ CMFRI ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జోయ్ కే కిజాకుడన్ సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఆయన సూచనలను అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కాకినాడ జిల్లా కలెక్టర్కు సూచించారు. కేఎల్ విశ్వవిద్యాలయం నుంచి 3 శాటిలైట్ లాంచ్ కావడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల నైపుణ్యం, సృజనాత్మకత ఎలాంటిదో శాటిలైట్లు తెలియజేస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు 2 ఏళ్ల క్రితమే కేఎల్ శాటిలైట్ లాంచ్ చేశారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. విద్యార్థులు అధ్యాపకుల సాంకేతిక నైపుణ్యంతో రూపొందించిన 3 ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి పంపించారు. కేఎల్ యూనివర్సిటీ గ్రీన్ఫీల్డ్ క్యాంపస్ లోని క్రికెట్ మైదానమే ఈసారి లాంచ్ ప్యాడ్ గా మారింది. ఉదయం ప్రారంభమైన ఈ శాటిలైట్ ప్రయోగ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. వారు విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, లాంచ్ చేసిన కాన్సాట్ ఇస్రో సహకారంతో లాంచ్ అయిందని పేర్కొన్నారు. కేఎల్ యూనివర్సిటీ నుంచి లాంచ్ అవుతున్న శాటిలైట్లు వాతావరణం, ఓజోన్ పొర, హెల్త్ ఇలా వివిధ అంశాలకు సంబంధించి డేటా అందిస్తాయని తెలిపారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్, సీఎం చంద్రబాబు నాయుడు విజయనాంధ్ర కలిసి మంచి ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి కళాశాల ప్రయోగశాలగా మారాల్సిన అవసరం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి కాలేజీ, యూనివర్సిటీలో ప్రయోగాలు జరపాలని సూచించారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికి తీయాలని అన్నారు. భారత టెక్నాలజీలో అనేక దేశాలతో పోటీ పడుతుందని ఆయన వెల్లడించారు. చక్కటి శాటిలైట్ లాంచింగ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మిత్రులు ఛాన్సలర్ ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ సత్యం గారికి, వైస్ ఛాన్సలర్ పార్సారథి గారికి, సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిత్రులు, కేంద్ర మంత్రి
భూపతిరాజు శ్రీనివాసవరం గారికి, ఇతర డయాస్ మీద ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నాకు ఫస్ట్ పార్థసారథి గారు ఇలాగ శాటిలైట్ లాంచ్ చేస్తున్నామంటే అసలు నాకు మైండ్ పనిచేయాల. శాటిలైట్ లాంచింగ్ ఏంటి, యూనివర్సిటీలో శాటిలైట్ లాంచింగ్ ఏంటంటే ఏంటండి, ఏం శాటిలైటు, నిజం శాటిలైటా లేకపోతే ఏమన్నా ఏదో హాట్ ఎయిర్ బెలూన్ లాగా, అసలు ఏంటి శాటిలైట్ ఏంటి అని అంటే ఆయన చెప్పిన తర్వాత నేను ఆ గూగుల్లో చూసా. అండ్ కేఎల్ జాక్ అనేటువంటి 3 శాటిలైట్లని ఇవాళ కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ నుండి మనం లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ చేసేటటువంటి ఏదైతే లాంచింగ్ కార్యక్రమం ఉన్నదో కేఎల్ యూనివర్సిటీ యొక్క విద్యార్థుల యొక్క సృజనాత్మకతను, నైపుణ్యాన్ని, వారి యొక్క నిబద్ధతను కూడా తెలియజేస్తుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇవాళ కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగేటువంటి లాంచింగ్ కార్యక్రమానికి ఏదైతే రెడ్ వింగ్ కైట్ మ్యాక్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా స్పేస్ సాట్ కన్సల్టింగ్ ఎల్ఎల్పి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించడం జరిగింది. అంటే కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు శాటిలైట్స్ని లాంచ్ చేయడం అనేది ఇది మొదటిసారి కాదు. 2023 సెప్టెంబర్లో, అంటే దాదాపు 2 సంవత్సరాల క్రితమే కేఎల్ శాట్ 1ని ఇదే క్యాంపస్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. వారు పూర్తిగా కూడా అందులో సక్సెస్ అయ్యారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఏదైతే ఈవేళ మనం లాంచ్ చేయబోతున్నటువంటి క్యాన్సాట్ ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్ నుండి ఇస్రో వారు ఎంపిక చేసినటువంటి ఏకైక శాటిలైట్ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. ఈ కేఎల్ జాక్ ఏదైతే ఉందో కేవలం 23 గ్రాముల వెయిట్తో దాదాపు 14-15 కిలోమీటర్ల ఎత్తులో 800 కిలోమీటర్లు తిరుగుతూ అనేక విషయాల్ని మనకు అందించేటువంటి ఒక శాటిలైట్. అదేవిధంగా ఈవేళ మనం లాంచ్ చేసేటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో 3 కూడా వాతావరణ పరిస్థితులకు సంబంధించినటువంటి వివరాలు కానివ్వండి, అలాగే ల్యాండ్ యొక్క మ్యాపింగ్ కానివ్వండి, అదేవిధంగా ఓజోన్ పొరలకు సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా హెల్త్కి సంబంధించి కొంత ఎక్విప్మెంట్ని లిఫ్ట్ చేయడానికి కానీ ఉపయోగపడతాయనేటువంటి విషయం ఈ సందర్భంగా మనం అందరూ కూడా గమనించాలి. అంటే ఏదైతే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఏదైతే వికసిత్ భారత్ 2047 ఉన్నదో, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఉన్నదో, వికసిత్ ఆంధ్ర 2047 అనేటువంటి లక్ష్యాలని సాధించడానికి ఈ లాంచింగ్ కార్యక్రమాలు దోహదపడతాయి, ఉపయోగపడతాయి అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. బీసీ హాస్టల్ ఎన్జేపీ స్కూల్లో చదివే విద్యార్థులను కంటికి రెప్పలాగా సొంత బిడ్డలాగా చూసుకోవాలని మంత్రి సవిత స్పష్టం చేశారు. రోజు కురుస్తున్న వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వారానికి ఒకసారి సమీపంలో ఉన్న పిహెచ్ వైద్యులను పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని వారు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టల్ వార్డెన్లు, ఎంజేపీ స్కూళ్ల ప్రిన్సిపాల్తో మంత్రి సవిత అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హాస్టల్లో పారిశుద్ధ్యంపై తీసుకుంటున్న చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. విద్యార్థులకు వేడి చల్లార్చిన నీరు, తాజా ఆహారం మాత్రమే ఇవ్వాలని అన్నారు. వసతి గృహాల పరిసరాలను, మరుగుదొడ్లు, బాత్రూములను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. హాస్టల్ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, దోమలు వ్యాప్తి చెందకుండా స్థానిక సంస్థల సహాయంతో ఫార్మింగ్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని సంక్షేమ హాస్టల్లో దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో వాటిల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా, కంటికి రెప్పలాగా కాపాడుకోవాలని అన్నారు. వారానికి ఒకసారి హాస్టల్కు సమీపంలో ఉన్న పిహెచ్సి వైద్య సిబ్బందితో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలని అన్నారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యాధికారితో వైద్యం అందించాలని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం జిల్లా హాస్పిటల్స్కు తరలించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితులతో మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. హాస్టల్లో విపత్కర పరిస్థితులు తలెత్తగానే తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజల బంగారు ఆభరణాల తాకట్టు కష్టాల నుండి ఆదుకునేందుకు
ప్రైమ్ గోల్డ్ హబ్ ఏర్పాటు చేయడం సంతోషకరమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చంద్ర ఎమ్మెల్యే బొండా ఉమామిశ్ర తెలిపారు. తమకు విజయవాడతో పాటుగా తెలంగాణ, చెన్నై మొదలైన లాంటి నగరాల్లో తమ బ్రాంచ్లు ఉన్నాయని సంస్థ నిర్వాహకులు శివప్రసాద్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమను ఆదరించాలని కోరారు. గవర్నర్పేటలోని ప్రైమ్ గోల్డ్ హబ్ ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు విడిపించుకోలేని మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగేలా ఈ సంస్థ కొత్త సేవలను ప్రారంభించడం ఎంతో అభినందనీయమని అన్నారు. తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు బంగారం మార్కెట్ విలువ ప్రకారం మిగతా సొమ్ము తిరిగి ఇవ్వటం జరుగుతుందని అన్నారు. దీని ద్వారా ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించడమే సంస్థ లక్ష్యమని వివరించారు. సెకండ్ హ్యాండ్ గోల్డ్లను పారదర్శకంగా విక్రయిస్తారని తెలిపారు. ఈ విధంగా ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడమే కాకుండా విలువైన బంగారం మరలా వినియోగంలోకి రావడానికి దోహదపడుతుందని అన్నారు. ప్రైమ్ గోల్డ్ హబ్ వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించి పారదర్శకతో మరింత ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం సంస్థ నిర్వాహకులు శివప్రసాద్ మాట్లాడుతూ సుమారు 4 రాష్ట్రాల్లో 10 బ్రాంచులతో ఇప్పటివరకు తమ కస్టమర్లకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. తమ సేవలను తమ వినియోగదారులకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో కొత్త బ్రాంచ్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని తమ సంస్థ కొత్తగా సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ అమ్మకాలను సరికొత్తగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తమ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ప్రైమ్ గోల్డ్ హబ్ పేరు మీద సోదరుడు శివప్రసాద్ సెంట్రల్ నియోజకవర్గంలో బకింగ్హామ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర షాప్ను ఓపెన్ చేయటం చాలా సంతోషం. గోల్డ్ అనేది మన భారతీయుల సంప్రదాయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ శక్తి కొలది చిన్న బంగారం కానించి వాళ్ళ శక్తి కొలది అందరూ కూడా ఉండాలని కోరుకుంటారు. భారతీయుల సంప్రదాయం పండగలకి, పబ్బాలకి, ముఖ్యంగా దసరా, దీపావళి, కార్తీక మాసం ఇలాంటి వాటిల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత బంగారం కొని ఆ అమ్మవారికి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని అలంకరించుకొని ఆభరణాలు వేసుకోవటం అనేది మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ సాంప్రదాయం. ఇవాళ గోల్డ్ రేటు మరి విపరీతంగా పెరిగిపోతూ ఉంది. స్వయంగా బంగారు ఆభరణాలు పెట్టుకున్నట్టే ఇవాళ ఇమిటేషన్ జ్యువెలరీ వచ్చింది. దాంట్లో కూడా పేదవాళ్ళకి, సామాన్యులకి ఇమిటేషన్ జ్యువెలరీ పెద్ద వరంలాగా సంభవించింది. ఎందుకంటే ఆడపిల్లలు అలాగే పెళ్ళప్పుడు అందరూ కూడా ఆభరణాలు ధరించాలని కోరుకుంటారు. ముఖ్యంగా శక్తి ఉన్నోళ్ళు బంగారం పెట్టుకుంటారు, శక్తి లేని వాళ్ళు ఇమిటేషన్ జ్యువెలరీ పెట్టుకుంటారు. ఆ ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్, ఏదైతే ఒరిజినల్ గోల్డ్ ఆభరణాలు వచ్చినాయో దాన్ని తలదన్నే రేటుగా వాళ్ళ ఇమిటేషన్ జ్యువెలరీ వచ్చింది. పెద్ద మార్కెట్ అయిపోయింది వాళ్ళ. దీంట్లో అందరికీ అందుబాటులో ఉండే ఇమిటేషన్ జ్యువెలరీ మీద పేద, సామాన్య వర్గాలు, చిరు వ్యాపారులు, అసంఘటిత కార్మికులు బాగా దృష్టి పెట్టారు. వాళ్ళు శక్తి ఉన్నప్పుడు కాసు 2 కాసులు కొనుక్కుంటా ఉన్నారు. ఆలోపు ఇమిటేషన్ జ్యువెలరీ మీద కొనుక్కుంటా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి వ్యాపారాలు చక్కటి అభివృద్ధి చెందుతాయి. తప్పనిసరిగా ఈ అమరావతిలో బంగారం వ్యాపారం బంగారంలాగానే ఉంటుంది. ఇమిటేషన్ జ్యువెలరీ కూడా బంగారానికి ధీటుగా ఉండే వ్యాపారాలు ఇవన్నీ కూడా. ఈ సోదరుడు శివప్రసాద్ని గోల్డెన్ హబ్ యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందిస్తూ ఉన్నా. ఈ వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లాగా చక్కటి అమ్మవారి ఆశీస్సులతో, ఆ భగవంతుడి ఆశీస్సులతో జరగాలని నిన్ను మనసుతో కోరుకుంటాం. అండి, నా పేరు సంగంరెడ్డి శివప్రసాద్. నేను విజయవాడ వాస్తవ్యుని. నాది ప్రైమ్ గోల్డ్ కంపెనీ. ఇది వచ్చి ఏపీ, తెలంగాణ, చెన్నై, మధుర 4 స్టేట్స్లో ఉందండి. ఇది తాకట్లో ఉన్న బంగారం విడిపించుకుంటామండి మేము. మా కాన్సెప్ట్ వచ్చి ఎవరైనా బంగారం తాకట్లో పెట్టి ఆక్షన్కి వెళ్ళిపోతే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక మేము తాకట్లో ఉన్న బంగారం మా సంస్థ, మా యజమాని వచ్చి వాళ్ళ బ్యాంక్ దగ్గరికి వచ్చి తాకట్లో ఉన్న బంగారం డబ్బులు కట్టి విడిపించి మేము అదే రోజు ఆ మార్కెట్ ధరకి మేము కొని మిగతా అమౌంట్ వాళ్ళకి అదే రోజు జమ చేస్తాం, అకౌంట్లో జమ చేస్తామండి. అది మా కాన్సెప్ట్. ఈరోజు బోండమ్మ గారిని అండ్ మినిస్టర్ని పిలిచామండి ఓపెనింగ్ సందర్భంగా. ఇది విజయవంతంగా ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. అంటే దీనికి ఏం ఛార్జ్ తీసుకుంటారా? ఎలాగంటే ఛార్జెస్ అసలు ఏమి ఉండవండి. దీనికి ఛార్జెస్ ఏమి ఉండవు. లాభాలు అపేక్ష లేకుండా ఎలా చేస్తారు? లాభం ఉంటుంది. లాభం అంటే మేము కమిషన్ గవర్నమెంట్కి 3% GST కట్టాలి, 1% మేము ఛార్జ్ చేస్తాం. ముందే చెప్తాం కస్టమర్కి. అది బిల్లుతో సహా ఇస్తాం మేము. డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. డైరెక్ట్ క్యాష్లు కానీ ఏమి ఉండవు.
ఫర్మ్ అకౌంట్ నుంచి కస్టమర్ అకౌంట్కి వెళ్తుంది గోల్డ్ లోన్కి, అది క్లోజ్ మిగతా బ్యాలెన్స్ కూడా కస్టమర్ అకౌంట్కి వెళ్తుంది. అది అంటే ఈ అమౌంట్ ప్రాసెస్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? వెంటనే అయిపోతుంది, ప్రాసెసింగ్ టైం ఉండదు. మీకు అక్కడి నుంచి మా ఎగ్జిక్యూటివ్ వెళ్తాడు ఫస్ట్ కస్టమర్ దగ్గరికి, వెళ్ళిన తర్వాత ఎంత ఉంది లోన్ చూసుకొని మాకు కంపెనీకి మెయిల్ చేస్తే కంపెనీ వాళ్ళ మెయిల్ అమౌంట్ కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేసి కస్టమర్కి స్క్రీన్ షాట్స్ పంపిస్తాము. అది జమ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత దాని తూకం బరువు చూసుకొని అమౌంట్ ఎంత అయితే అంత ఈరోజు మార్కెట్ చూసుకొని మన జిఎస్టీ అమౌంట్ కట్ చేసుకొని కస్టమర్కి మిగతా బ్యాలెన్స్ కూడా అకౌంట్ డీటెయిల్స్ పెట్టగానే మళ్ళీ అదే ఎమ్మటే స్పాట్లో పడిపోతుంది. అంతేగాని రోజులు ఇదేమి ఉండదండి, ఒక పూటలో ప్రాసెస్ అంతా అయిపోతుంది. అంటే ఓన్లీ ఆక్షన్లో ఉన్న బంగారంతో పాటు మామూలుగా ఎవరైనా పేదలు వచ్చి ఇలాగ ఉంది అంటే అది కూడా చేస్తారా? చేస్తాం, ఓన్లీ బ్యాంక్ త్రూనే చేస్తామండి, బై హ్యాండ్ చేయం. ఏదైనా బ్యాంక్ సెక్టార్లో మాకు ప్రాసెస్ అంతా బిల్స్ ప్రూఫ్స్ అన్ని డాక్యుమెంట్స్ అని చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని మేము చేస్తాం. తిరిగి వాళ్ళకి గోల్డ్ కావాలంటే ఒకవేళ తాకట్లో మీరు ఇచ్చారు, మీ దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవాలి. మేము లోన్ ఉండదు సార్ మా దగ్గర, మేము కొనేసుకుంటాం అదే రోజు ముందే చెప్తాం కస్టమర్కి, మేము కొనుక్కుంటాం తాకట్లో బంగారం విడిపించి కొనుక్కుంటాం మేము. ఏపీ, తెలంగాణ, చెన్నై, మధురైలో ఉన్నాయి. ఏపీ వచ్చేసరికి విజయవాడ మెయిన్ బ్రాంచ్, హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉందండి, చెన్నై టీ నగర్లో ఉందండి, మధురై గుడి దగ్గర ఉందండి. మొత్తం ఇప్పుడు 10 బ్రాంచులు ఉన్నాయండి. అండి నా పేరు లలిత అనుష సంగం రెడ్డి. మేము విజయవాడలోనే పుట్టాం, విజయవాడలోనే పెరిగాం. అందరికీ బంగారం అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. కానీ అవి ఎలాంటి పరిస్థితుల్లో మనం బంగారం కొనుక్కుంటామో, అమ్మాలి తాకట్టు పెట్టాలి అని ఎవరు కొనుక్కోరు. బట్ ఏంటంటే నీడ్ కోసమే మనం తాకట్టు పెట్టుకుంటాం. కొన్ని సందర్భాలలో ఏంటంటే అవి వడ్డీలు కట్టి 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 చాలామంది వదిలేస్తూ ఉంటారు. అలాంటి ఒక సమస్య నుంచి మాకు వచ్చిన ఐడియా ఇది. ఎవరైతే విడిపించుకోలేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ మేము ఉన్నాము అంటూ ప్రైమ్ గోల్డ్ ముందుకు వస్తుంది. ఎవరైతే బంగారం తాకట్లో ఉందో, ఎవరైతే విడిపించుకోలేకపోతున్నారో మాకు కనుక కాల్ చేస్తే కనుక మేము అదే రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకి గనక ఇష్టమైతే మా కంపెనీ తరఫు నుంచి లోన్ క్లియర్ చేసి ఆ రోజు ఉన్న మార్కెట్ ధరకి మేము కొని రిమైనింగ్ అమౌంట్ అన్నది వాళ్ళకి అందించడం అన్నది జరుగుతుంది. ఇదంతా ఇప్పటికీ చాలా మంది కస్టమర్లు మాకు ఇంకా ఎదగడానికి ఇంత ప్రోత్సహించారు కాబట్టి ఇన్ని బ్రాంచెస్ స్టార్ట్ చేయగలుగుతున్నాం. ఇప్పటికీ మా బ్రాంచెస్ అన్నవి హైదరాబాద్ జూబ్లీహిల్స్, తెలంగాణ, తమిళనాడు టీ నగర్, మధురై మీనాక్షి గుడి దగ్గర ఉంది. ఇంకా విజయవాడ 1 టౌన్లో ఉంది. ఇది విజయవాడ 2nd బ్రాంచ్ అండి. సో ఇంకా మీరు అభిమానించాలి అని మేము ఇంకా దీని నుంచి ఇప్పుడు పెరుగుతున్న బంగారం రేట్లు దృష్టిలో పెట్టుకొని మాకు వచ్చిన సరికొత్త ఆలోచన ఏంటంటే సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ. ఇప్పటిదాకా ఎక్కడా లేని కాన్సెప్ట్. సో పేదలకి కేవలం సామాన్యులను దృష్టిలో పెట్టుకొని మేము ఇది ప్లాన్ చేయడం జరిగింది. అవినీతి అక్రమాలకు నిలువెత్తురపు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అని ఎమ్మెల్యేలు కాగితా ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు విలేకరులతో మాట్లాడుతూ జోగి పేరు చెప్తేనే పెడన నియోజకవర్గ ప్రజలు వణికిపోతున్నారని అన్నారు. నకిలీ సారా, నకిలీ మద్యం ఇవన్నీ ఆయనకు ముందు నుంచి అలవాటైన పనులనే అన్నారు. నకిలీ మద్యం కేసులో జోగికి జైలు ఖాయమని చెప్పారు. తప్పు చేసిన ప్రతిసారి కులం కార్డును తీయటం ఆయనకు అలవాటుగా మారిందని అన్నారు. జోగి రమేష్ ను పేరు నాన్ని సమాజ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో వైన్ షాపుల్లో నకిలీ మద్యం తాగి 10 మంది చచ్చిపోయిన మాట వాస్తవం కాదా? బారుల్లో కూడా నకిలీ మద్యం సరఫరా అయిందా లేదా? అదే పరిస్థితి 1924 మధ్యలో ఎందుకు బయటపడలేదంటే వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి బయటపడలా. ఇప్పుడు 24 నుంచి మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేపాటికి మళ్ళీ ఇవన్నీ బయటపడే పరిస్థితి. అలాగే మీరు గతంలో మంత్రి పదవుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడం కోసం చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళ్తానని చెప్పడం, దాడికి వెళ్ళటం, సభ్య సమాజం తలదించుకునే పనులు చేసినా మీకు స్వామి కార్యం స్వకార్యంలాగా మీకు మంత్రి పదవి వచ్చింది. చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయటానికి వెళ్ళినప్పుడు ఉప్పాల హారిక అనే ఆవిడ కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన ఆవిడను ప్రోటోకాల్ ప్రకారం అన్నా ఎప్పుడన్నా పిలిచావా మంత్రిగా ఉన్నప్పుడు? నేను ఓపెనింగ్లకి, శంకుస్థాపనలకి, గవర్నమెంట్ ప్రోటోకాల్ అఫీషియల్ ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు కూడా నువ్వు కనీసం వాళ్ళు రానియలేదు మాట వాస్తవం కాదా? మీ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా కూడా ఇది కాదనలేని నిజం. కావాలైతే పెడన శాసనసభ్యుడు సౌమ్యుడు సోదరుడు ఇక్కడే ఉన్నాడు, ఈయన చెప్తాడు తర్వాత నీ గురించి. అలాగే పెడన నియోజకవర్గ ప్రజలు నేను 2009లో ఆదరించి గెలిపిస్తే 2014 ఎన్నికల కల్లా అక్కడి నుంచి వచ్చేసావు. మళ్ళీ అక్కడి నుంచి పారిపోయి ఇంకో కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినా మళ్ళీ 19లో నువ్వు వెళ్తే నిన్ను గెలిపించి మంత్రిని చేశారు. అయినా మళ్ళీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచి
పెడను వదిలేసి వచ్చి మళ్ళీ పెనమలూరులో పోటీ చేసిన పరిస్థితి. అంటే అక్కడ పెడంలో నుంచి ఎందుకు వచ్చాడో సోదరుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఓ సామెత ఉంటుంది తెలుగులో, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిద్ది అని. అసలు జోగి రమేష్తో ఏమి ఆడకుండా కూడా బూడిద రాలుతున్నాడు ఆయన. ఇంతకన్నా దౌర్భాగ్యకర రాజకీయాలు. కృష్ణా జిల్లా మహోన్నత చరిత్ర కలిగిన జిల్లా, రాష్ట్ర రాజకీయాలు శాసించిన జిల్లా. అరాచకమే ఎజెండాగా, దందాలే లక్ష్యంగా పనిచేసేటువంటి వ్యక్తి జోగి రమేష్. ఈ రోజున పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జోగి పేరు చెప్తేనే భయపడిపోయేటువంటి పరిస్థితి. మరి గతంలో పెడన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ అక్కడ ఉన్నటువంటి 4 మండలాలు, కృత్వేని కానివ్వండి, బంటుమిల్లి, పెడన మున్సిపాలిటీ, అలాగే గూడూరు మండలాల్లో నువ్వు దోచుకున్నది పెడన నియోజకవర్గం పూర్తి స్థాయిలో దోచుకున్నా. అక్కడ ప్రజల యొక్క రక్తాన్ని పిండేసావు ఆ రోజున. కృత్వేని మండలంలో ఆక్వారంగం అభివృద్ధి చెందుతూ ఉంటే అక్కడ ఏ చెరువు తవ్వాలన్నా, ఏ చెరువు రిపేర్ చేసుకోవాలన్నా అక్కడ ఉన్నటువంటి రైతులందరి దగ్గర నుంచి కూడా డబ్బులు దండుకున్నావు. డబ్బులు చెల్లించుకోకపోతే మరి అక్కడ ఎక్కడ కూడా చెరువులు తవ్వలేనటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూసాం. ఈరోజు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూశారు ఆ రోజున రైతులందరూ కూడా. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలందరికీ కూడా అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ బాబు గారి మీద ఈ రోజున ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేస్తూ మరి నకిలీ మద్యం కుంభకోణాన్ని ఈ రోజున మొదలుపెట్టావు. అడ్డంగా దొరికిపోయావు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో జనార్దన్ రావు గారు, మరి ఆయన జనార్దన్ రావు ఏదైతే పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా క్లియర్ కట్గా చెప్పడం మనందరం కూడా చూసాం. అతను జోగి రమేష్ ఆదేశాలతో నేను ఈ నకిలీ మద్యాన్ని ప్రారంభించాను. గత ప్రభుత్వంలో కూడా నేను చేశాను, కానీ కూటమి ప్రభుత్వం భయం వేసి నేను వెళ్ళిపోయాను. అయినా ఆయన పిలిపించి మరి కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి అని చెప్పేసి ఈ రోజున నాకు ఆదేశాలు ఇచ్చాడని చెప్పి కూడా ఆయన క్లియర్ కట్గా ఈరోజు చెప్తా ఉంటే ఈ రోజున నువ్వు బొంకుతా ఉన్నావా? మళ్ళీ ప్రజలు మోసం చేయాలని మాట్లాడుతూ ఉన్నావు. నకిలీ మద్యం కేసులో జనం అవుతారనే సిగ్గు ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు లేదంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు జనార్దన్ వీడియో చేయించారని ఆరోపించారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడుకు ఆయన సవాల్ విసిరారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ బార్లో నెలకు 5 కోట్ల భారీ అవినీతి జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు. కూటమి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, నకిలీ మద్యాన్ని కవర్ చేయటం తెలియక ఎల్లో మీడియా చచ్చిపోతుందని ఎద్దేవా చేశారు. బార్లలో విక్రయించే మద్యం ఎక్కడదో లెక్క తేల్చేందుకు ఎల్లో మీడియా సైతం సిద్ధమా అని సవాల్ చేశారు. బార్లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్లు సాగిస్తున్నటువంటి మద్యం దందాలు కుళ్ళు కంపు కొట్టి స్థాయికి వచ్చాక రాష్ట్రం మొత్తం మీద పాలకుల యొక్క వాటాలు తీసుకునే స్థాయికి దాని నుంచి కూడా వీళ్ళ చేయి దాటి కల్తీ మద్యం పరిశ్రమలు విచ్చలవిడిగా వీళ్ళు అనుకుంటున్నటువంటి పరిస్థితులు చూసి కంగారు వచ్చినట్టుంది. కంగారు వచ్చి ఇప్పుడు కొత్తగా ఈ డ్రామా మొదలుపెట్టారు, క్యూఆర్ కోడ్ డ్రామా. 16 మాసాలుగా మీ దొంగ వ్యాపారం, నకిలీ వ్యాపారం మేమే పట్టుకున్నాం కదా అని ఒక సోగ్గాడు మాట్లాడుతున్నాడు. ఆయన మీరు పట్టుకోలా. ఆ ఫ్యాక్టరీల్లో తయారై ఫ్రాంచైజీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మద్యం దుకాణాలు ఏదైతే ఆ షాపుకి ఆనుకునే సిట్టింగ్లు అలౌ చేస్తున్నారో డబ్బులు కట్టించుకుని మరి ఆ పర్మిట్ రూముల పేరుతో మీరు ఒక్కొక్క షాపుకి నగరాల్లో అయితే 7.5 లక్షలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, అదే గ్రామాల్లో అయితే 5 లక్షల రూపాయలు తీసుకుని మరీ మీరు విచ్చలవిడిగా బహిరంగంగా మద్యం తాగించడానికి గేట్లు ఎత్తేసిన అక్కడ గాని లేదా బెల్ట్ షాపుల్లో గాని ఈ మొత్తం సరుకంతా కూడా మీ మనుషుల యొక్క నకిలీ మద్యం ఫ్యాక్టరీల నుంచి సప్లై కాబడుతుంది కాబట్టి సప్లై చేయాలనేటువంటి స్కెచ్ గీసుకున్నారు కాబట్టి క్యూఆర్ కోడ్ ఎత్తేశారు. ఆ వాటాల పిత్తలాటకంలో, ఆ వాటాల సొమ్ము పంపకాల్లో పిత్తలాటకంలో వచ్చిన తగులు డిపార్ట్మెంట్ వాళ్ళకి, మీ వాళ్ళకి, మీ తయారీదారులకి మీకు వచ్చేది మీకు బాగానే ముడుతున్నట్టుంది. వాళ్ళకి వెళ్ళేది చేతికి అక్కడ పంచుకోవడంలో తేడాలు వచ్చి తగులు వచ్చి డిపార్ట్మెంట్లకి మీ తయారీదారులకి ఇది కదా పట్టించింది.
మీరేదో పట్టించినట్టు అంటారు. పట్టుకుని ఫోటోలు బయటకు వచ్చే వరకు మీకు తెలియదు కదా పట్టేసుకున్నారని. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఎక్సైజ్ కమిషనర్ మీనాతో మాట్లాడుతూ కాన్వర్సేషన్ ఇవన్నీ ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీ, మహాబొహా మొత్తం అందరూ కూడా దీన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టుకు చూడండి. ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రజలు కానీ లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మొత్తం అంతా కూడా మీరు యూట్యూబ్లో కొట్టుకు చూడండి. అన్ని యూట్యూబ్లో ఈ రోజుకి కూడా అవైలబుల్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు బెల్ట్ షాపులు ఉన్నాయని. ఆయనే ఒప్పుకున్నాడు. 1,50,000 పైచీలకు బెల్ట్ షాపులు ఉన్నమాట వాస్తవం. రోజు మెల్లగా స్టోరీ జయచంద్రారెడ్డి, ఆ నాయుడు, సురేంద్ర నాయుడు, ఇంకోడెవడో జనార్దనం, అక్కడి నుంచి మెల్లగా ఇటు వచ్చి ఇవాళకి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటి జోగి, ఇదేమి యాగ్యా ఏంటిది, అది ఏంటి రాశారు ఏంటండి, ఏదో ఏం జోగి ఈ యాగ్యా ఏదో అని. ఏమి యాగి, ఎవడి యాగి? యాగి మీది, ఏడుపు మీది. చచ్చిపోతున్నారు, దాన్ని ఎట్టా కవర్ చేయాలో తెలవక రోజుకు ఒక వార్త రాస్తారు. నిన్న అరే సిగ్గుండాలి కదా. అరే మొన్న రాసింది ఏంటి, 3వ తారీఖు ఏం రాసాం, 4వ తారీఖు ఏం రాసాం, ఇవాళ 10వ తారీఖు వచ్చేప్పటికి ఏం రాస్తున్నాం. అక్కడి నుంచి మామూలుగా వీడియో పెడతాడు ఎవరు, జనార్దనం. ఏమని పెడతాడు, ఇందులో జయచంద్రారెడ్డికి కానీ లోకేష్ నాయుడికి కానీ లేదా నారా చంద్రబాబు నాయుడికి కానీ ఏ తెలుగుదేశం వాళ్ళకి సంబంధం లేదు, నేనే చేశాను, నేను వచ్చి చెప్తాను మొత్తం అంతా అని చెప్తాడు. ఆఫ్రికా నుంచి పంపిస్తాడంట వీడియో. చూడండి పత్తిత్తు, జనార్దన పత్తిత్తు. జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు విధ్వంసం అయిందని ఎమ్మెల్యే కొలిక్కిపూడి శ్రీనివాసరావు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారని ఉద్ఘాటించారు. పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం దీపావళి శుభవార్త చెప్పిందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్వాసితుల కోసం కూటమి ప్రభుత్వం తాజాగా 1,100 కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు. అదే ఏడాది జనవరిలో మరో 1,000 కోట్ల రూపాయలు విడుదల చేసిందని గుర్తు చేశారు. 16 నెలల్లోనే నిర్వాసితులకు 2,100 కోట్లు తమ ప్రభుత్వంలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులను విధ్వంసం చేస్తారని ధ్వజమెత్తారు. రివర్స్ టెండరింగ్ పేరుతో మొత్తం పోలవరం ప్రాజెక్టుని వరదలో ముంచేస్తారని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు గత వైసీపీ ప్రభుత్వం ₹1 కూడా ఎందుకు కేటాయించలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ అసమర్థత కారణంగానే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఐఐటి హైదరాబాద్ నిపుణులు వెల్లడించారని గుర్తు చేశారు. పోలవరం పూర్తి కాకుండానే కుప్పం నియోజకవర్గానికి అందరి నీళ్లు ఇస్తున్నట్లుగా జగన్ డ్రామా ఆడారని ఎద్దేవా చేశారు. ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనుకున్నాం. మధ్యలో 5 సంవత్సరాలు అమరావతిని, పోలవరాన్ని రెండింటిని విధ్వంసం చేసి మొత్తం రాష్ట్ర అభివృద్ధినే విధ్వంసం చేసిన పాలన చూసిన తర్వాత 2014, 2019 5 సంవత్సరాల్లో 72% పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తి చేస్తే, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 2% కూడా పూర్తి చేయని దారుణాన్ని మనం చూసాం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. మరి ఈ 16 నెలల్లో గత సంక్రాంతి సమయంలో అంటే గత జనవరిలో పోలవరం నిర్వాసితులకి కూటమి ప్రభుత్వం విడుదల చేసింది 1,000 కోట్లు. మళ్ళీ ఇప్పుడు దీపావళి సందర్భంగా పోలవరం నిర్వాసితులకి విడుదల చేసింది 1,100 కోట్లు. అంటే 16 నెలల కూటమి పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విడుదల చేసింది 2,100 కోట్లు. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనతో పోలిస్తే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ₹1 కూడా విడుదల చేయలేదు. 16 నెలల్లో కూటమి ప్రభుత్వం 2,100 కోట్లు విడుదల చేసింది. ఇది ప్రాజెక్టు పూర్తి చేయడానికి, నిర్వాసితుల్ని ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు అన్న లక్ష్యంతో మొత్తం పోలవరం ప్రాజెక్టునే నాశనం చేసే క్రమంలో ముందు రివర్స్ టెండరింగ్ అన్నాడు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి అప్పటి వరకు 5 ఏళ్లుగా జరుగుతున్న అభివృద్ధిని మొత్తం రివర్స్ చేశాడు. దాదాపు 15 నెలల పాటు పనులన్నీ
నిలిపివేశాడు, కాంట్రాక్టర్ని మార్చేశాడు. డయాఫ్రమ్ వాల్ మొత్తం పోలవరం ప్రాజెక్టుకి అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నాశనం చేశాడు. అన్నిటికీ మించి నిర్వాసితులకు ₹1 కూడా ఇవ్వలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గనుల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో లభ్యమవుతున్న ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశం. ఉప్పాడ తీర ప్రాంత సమస్యల పరిష్కారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. 100 రోజుల ప్రణాళిక అమలుపై సమాలోచనలు. మత్స్య సంపద పెంపునకు సలహాలు స్వీకరిస్తామన్న వ్యాఖ్య. క్రికెట్ మైదానం నుంచి శాటిలైట్ల ప్రయోగం. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థుల సొంత పరిజ్ఞానంతో ఉపగ్రహాల తయారీ. 3 శాటిలైట్లు లాంచ్ కావడం ఆనందంగా ఉందన్న కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలో మరి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.